అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డిని అధికార పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్ చేస్తున్నారా? ప్రశ్నోత్తరాలతో ఇబ్బంది అవుతుందని అనుకున్న ప్రభుత్వానికి 0 అవర్ తలనొప్పిగా మారిందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ల గోస, అప్రకటిత కరెంటు కష్టాలు వంటి మాటలు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే రావడం అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఇబ్బంది అనుకున్న ప్రభుత్వం బిల్లుల పేరుతో రద్దు చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సంబంధించిన ప్రశ్నలు ఉండడంతో క్వశ్చన్ అవర్ ను రద్దు చేసింది రేవంత్ సర్కార్. అయితే 0 అవర్ ను ప్రశ్నోత్తరాల సమయం ప్లేస్ లో నిర్వహించింది. ప్రతిపక్షం నుంచి ఇబ్బంది ఏమో కానీ అధికార పార్టీ సభ్యులు తమలో ఉన్న అసంతృప్తిని ప్రజా సమస్యల పేరుతో వెళ్లగక్కడంతో రేవంత్ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వం 0 అవర్ ను 2 గంటల పాటు నిర్వహించింది. అందులో అన్ని పార్టీల సభ్యులకు అవకాశం కల్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు దాదాపు 26 మంది ప్రజా సమస్యలపై గళం విప్పారు. కరెంటు కోతలు, తాగునీటి ఎద్దడి, పంటలు ఎండిపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. ఆయా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభ ముందు ఉంచారు. దీంతో ప్రభుత్వం కాస్త ఇబ్బందిలో పడింది. దీనికి తోడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ 0 అవర్ లో మాట్లాడిన తీరు రేవంత్ సర్కార్ ని మరింత డిఫెన్స్ లో పడేసింది. కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తితో ఉన్న దానం నాగేందర్ అసెంబ్లీ వేదికగా తన నిరసన గళాన్ని వినిపించారు. అడ్డు తగిలిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన సెటైర్లతో తిప్పికొట్టారు. అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన తీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అటు సమయం కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలు సమస్యల పేరుతో తమ నిరసన గళాన్ని వినిపించారు. సర్కారుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అటు తాగునీటి కష్టాలు, ఇటు కరెంటు కోతలు, ఇంకోవైపు సాగునీటి గోసలపై ఏకరువు పెట్టడంతో అధికార పార్టీ ఇబ్బందిగా మారింది. చాలా మంది చాలా సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. రోడ్ నెంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి, ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. అటు మీడియా చిట్చాట్లోనూ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ లో చోటు విషయంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నిరసన వ్యక్తం చేశారు. లంబాడ సామాజిక వర్గానికి కేబినెట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా చోటు కల్పించకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. గతంలో కేసీఆర్ లంబాడ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు కల్పించారని, ఈసారి చోటు కల్పించకపోవడంపై తమ సామాజిక వర్గం అసంతృప్తితో ఉందని అంటున్నారు ఆ సామాజిక వర్గం నేతలు. లంబాడ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్టానం రేవంత్ రెడ్డి సానుకూలంగానే ఉన్నా మరికొంతమంది నేతలు అడ్డుపడుతున్నారన్న భావనలో ఆ వర్గం నేతలు ఉన్నారు. అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పేరుతో నోటీసులిచ్చి లావాదేవీలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చిట్చాట్లో ఆరోపించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించే వరకు హైడ్రా కమిషనర్ ను వదిలిపెట్టేది లేదని ఆయన భీష్మించు కూర్చున్నారు. ఇలా ఒకవైపు ప్రజా సమస్యలు, మరోవైపు ఎమ్మెల్యేల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్. ఇదిలా ఉంటే యాదాద్రి టెంపుల్ నిర్మాణంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. తెలంగాణలో కేసీఆర్ యాదగిరిగుట్ట టెంపుల్ అద్భుతంగా నిర్మించారని, భవిష్యత్తులో లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఒక అద్భుతమైన టూరిజం స్పాట్ గా మారనుందన్నారు రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి టెంపుల్ విషయంలో కేసీఆర్ ను విమర్శించిన రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఇబ్బందిగా మారిందంటున్నారు హస్తం నేతలు. ఎడ్ల బండ్ల మీద యాదగిరి టెంపుల్ పోయేటోళ్ళం, ఎక్కడ పోతున్నాం అంటే గుట్టకు పోయేస్తామనేటోళ్ళం అధ్యక్ష. యాదగిరి గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం, భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం, చాలా మంచి పరిణామమే. అది కట్టడం గొప్ప విషయమే. హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరు ఇదంతా చేసినందుకు మేము అభినందిస్తున్నాం. దీంట్లో రాజకీయాలు ఏం లేవు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తాయి అనుకున్న కాంగ్రెస్ నేతలకు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి రావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. చూడాలి భవిష్యత్తులోనైనా ఇలాంటి విమర్శలు రాకుండా చూసుకుంటారో లేదో.